ఈరోజు ఈనాడులో వచ్చిన ఓ వార్త వాట్సాప్ వాడకందారులను అలర్ట్ చేస్తుంది. ఆదమరిస్తే వాట్సాప్ గల్లంతు. తెలిసిన వ్యక్తుల పేర్లతో బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు. ఖాతాలు ఆధీనంలోకి తెచ్చుకుంటున్న వైనం. నా వాట్సాప్ రీఇన్స్టాల్ చేసుకుంటున్న పొరపాటున నా నెంబర్ బదులు మీరిచ్చా, కోడ్ మీకు వచ్చింది, దాన్ని నాకు పంపండి అని వచ్చే మెసేజ్ చూసి తెలిసిన వ్యక్తియే తెలిసిన నెంబరే కదా అని రియాక్ట్ అయి కోడ్ పంపితే ఇక అంతే సంగతులు. వాట్సాప్ పనిచేయడం మానేస్తుంది. అందులో ఉన్న ఫోన్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోతుందన్నమాట. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో పావులు కదుపుతారు. ఫోన్ నెంబర్లు, ఫోటోలు, మెయిల్ ఐడీలు వంటి వాటిని సంపాదించి వాట్సాప్ ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒకరి వాట్సాప్ ఆధీనంలోకి రాగానే గొలుసుకట్టు కథ మొదలెడతారు. అందులో ఉన్న వారందరికీ మెసేజ్లు పంపుతూ తన నెంబర్ బదులు మీ నెంబర్ ఇచ్చానని, వచ్చిన కోడ్ పంపమని మళ్ళీ పాత కథే చెబుతారు. తెలిసిన వారే కదా అని వచ్చిన కోడ్ పంపితే వారు మరింత మందిని బోల్తా కొట్టిస్తారు, డేటాను చోరీ చేస్తారు, మోసాలకు దిగుతారు. మనమే అడిగినట్లుగా అత్యవసరంగా డబ్బు అవసరం పడిందని మెసేజ్లు పెట్టవచ్చు. మన వాట్సాప్లో బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు ఉంటే అందులో ఉన్న డబ్బు కొట్టేయవచ్చు. క్రెడిట్ కార్డు ఫోటో ఉంటే దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగవచ్చు. తమ వాట్సాప్ పనిచేయడం ఆగిపోగానే తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి వారి ఫోన్లో తమ పేరు మీద ఉన్న వాట్సాప్ ఖాతా తెరిచి దాన్ని రిపోర్టు చేయమని చెప్పాలి అని సూచిస్తున్నారు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు పాటిబండ్ల ప్రసాద్. ఎక్కువ మంది రిపోర్ట్ అని కొట్టగానే వాట్సాప్ ఆటోమేటిక్గా 24 గంటల పాటు ఆ ఖాతాను బ్లాక్ చేస్తుందని, ఆ తర్వాత అసలు వ్యక్తి మళ్ళీ తన నెంబర్ ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవచ్చని కూడా ఆయన వివరిస్తున్నారు.